హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అపర్ణ చెప్పిన మాట్లాడి షాక్ అయిన రాజు అంతా లేదు కదా, మనం మేము కూడా కలుసుకుందాం. ఇంకా కావ్య వాళ్ళ నాన్న అయితే మట్టి పిసుకుంటూ ఉంటారు. అప్పుడే కనకం వచ్చి అత్తారింట్లో మంచిగా కాపురం చేసుకోవాల్సిన కూతురు పుట్టింటికి వచ్చి ఇలా మట్టి పిసుకొని చూస్తుంటే అన్న తల్లిగా నా గుండె తరుక్కుపోతుంది. ఆయన నిన్ను కాదు అనాల్సింది మీ నాన్నని. కూతురు ఏమన్నా సరే ఎదురు చెప్పుకుంటే తలుపుతూ ఉంటారు కదా మీ నాన్న నాన్న ముందు. ఏంటండి ఎలా చూస్తున్నారు? మంచి చెడ మీరైనా చెప్పనక్కర్లేదా? దీనికి కావ్య కనకం వైపు అలాగే చూస్తూ ఉంటుంది. ఏంటి ఎలా చూస్తున్నాను, చెప్పిందంటే మన తప్పు ఉందా చెప్పు అని గట్టిగా కనకం అడుగుతుంది. కావ్య వాళ్ళ నాన్న కూడా కనకం వైపు అలాగే చూస్తూ ఉంటాడు. మరోవైపు రాజ్ శాంత ఇలా అంటూ ఉంటాడు. ఏంటి శాంత, ఎంత చండాలంగా వంట చేసావు, ముందు ఎంత రుచిగా వంట చేసావు, ఇప్పుడు అలాగే చేసి తీసుకురా, ఇది నాకు తినబుద్ధి అవ్వట్లేదు, అసలు తినడం లేదు, అలా చేసి తీసుకురా అని రాజైతే అంటూ ఉంటారు. దీంతో అపర్ణ ఇలా అంటుంది, ఆ రోజు వంట చేసింది శాంత కాదు, నీ భార్య కళావతి. నువ్వు భోజనం చేయకుండా ఇక్కడ కడుపు మార్చుకుంటావా అని తెలిసి తనే వంట చేసింది. తను వంట చేసి శాంత పేరు చెప్పి నీతో తినిపించింది. సంవత్సరం పాటు ఇంట్లో కడుపు నిండా భోజనం చేస్తున్నట్టు కావ్య వల్లనే అని అపర్ణ అంటుంది. దీనికి రాజ్ షాక్ అయిపోయి అలాగే చూస్తూ ఉంటాడు. చూసింది చాలా, ఇంకా నోరు మూసుకొని తిను, నీ పంతం వల్ల మా అందరి కడుపులు మాడుస్తున్నామని అపర్ణ అయితే అంటూ ఉంటుంది. కావ్యని ప్రతి విషయంలో గుర్తు చేసుకోవాల్సి వస్తుంది. నేను కావ్య అంత బాధ పెట్టానని రాజైతే ఆలోచిస్తూ ఉంటాడు. మరోవైపు కనకమన్న మాటలకు కావ్య బాధపడుతుంది, అలాగే ఆలోచిస్తూ ఉంటుంది. చూసాక ఫ్రెండ్స్ మరి ఏం జరగబోతుందో. ఇలాంటి జెన్యూన్ అండ్ అప్డేట్స్ కోసం మా వీడియోకి లైక్ చేసి ఛానల్ పెట్టుకోండి.